ఇక ప్రభుత్వం దృష్టికి జోగులాంబ అవినీతి అంశం. మంత్రి కొండా సురేఖకు హిందూ సంఘాలు వినతి పత్రాన్ని అందించాయి. అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ పై చర్యలకు డిమాండ్ చేశారు. ఎండోమెంట్ ఆఫీసును సైతం ముట్టడించాయి హిందూ సంఘాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గుడిలో ఈవో అర్చకుడు అవినీతి వ్యవహారం గట్టు దాటింది. శక్తిపీఠంలో దుష్ట శక్తులుగా మారిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ ఆఫీసును ముట్టడించాయి హిందూ సంఘాలు. ఆలయ ప్రతిష్టను కాపాడాలని మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం కూడా ఇచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు. 5వ శక్తిపీఠమైన జోగులాంబ పుణ్యక్షేత్రంలో రాజుకున్న వివాదం హైదరాబాద్ ను టచ్ చేసింది. ఆలయాన్ని అక్రమాలకు కేరాఫ్ గా మార్చిన ఈవో పురేందర్, అర్చకుడు ఆనంద శర్మపై చర్యలు తీసుకోవాలి. ఆడిట్ నిర్వహించి ఆ ఇద్దరి అక్రమాల లెక్క తేల్చాలని హిందూ సంఘాలు కన్నెర్ర చేశాయి. హైదరాబాద్ లోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించారు హిందూ సంఘాల ప్రతినిధులు. మంత్రి కొండా సురేఖను కలిసి వినతి పత్రం అందించారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తన ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకుని మరీ ఫోటో షూట్ చేయడం వెనుక మతలబేంటనే చర్చ జరిగింది. మ్యాటర్ బయటకు పొక్కడంతో తాను చేసింది తప్పేనని క్షమాపణ చెప్పారు అర్చకుడు ఆనంద్ శర్మ. అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ కుమ్మక్కై ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు హిందూ సంఘాల ప్రతినిధులు. మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వాసు, జోగులాంబ శక్తిపీఠంలో గుట్టు రట్టయినట్లుగా తెలుస్తోంది. ఈ అవినీతికి సంబంధించి అసలు ఏం జరిగింది? మంత్రి గారికి కూడా వినతి పత్రం అర్పించినట్లు తెలుస్తోంది. మరి ఆవిడ స్పందన ఏ విధంగా ఉంది? అలాగే ఎండోమెంట్ అధికారులు ఏమైనా స్పందించారా? విచారణకు ఆదేశించారా? భారతదేశంలో 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ టెంపుల్ చుట్టూ కూడా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఈ వివాదాలు అక్కడ హిందూ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న భక్తులందరూ కూడా అక్కడ టెంపుల్ ముందు ఆందోళన చేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ ఎపిసోడ్ హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ వరకు వచ్చింది. ఇవాళ ఉదయం పూర్తి స్థాయిలో 11 గంటల వరకు కూడా అక్కడ హిందూ సంఘాలు, స్వామీజీలు, లోకల్గా ఉన్న భక్తులు అందరు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. అక్కడ పూర్తిగా టెంపుల్కు సంబంధించిన ప్రాధాన్యత మొత్తం పోతుంది, టెంపుల్కి సంబంధించిన ప్రతిష్ట మొత్తం కూడా భంగం కలుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క ఎక్కడైతే ఈవో పురేందర్తో పాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆనంద్ శర్మ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఆలయాన్ని పూర్తిగా అక్కడ అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలపకుండా ఆదాయాన్ని గండి కొడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులు కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. 3 పేజీలకు సంబంధించిన వినతి పత్రం ఆమెకు అందజేశారు. అంటే టెంపుల్లో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి, అక్కడ డబ్బులు ఏ విధంగా దారి మళ్లుతున్నాయి అనే కోణంలో ఇచ్చారు. వెంటనే కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. దాని మీద ఆమె ఎండర్స్ చేసి ఎండోమెంట్ కమిషనర్కి కూడా ఫోన్ చేసి చెప్పారు. తక్షణం ఈ అంశం మీద విచారణ చేపట్టినట్టు చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒకసారి ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఒకసారి ఎవరైతే ఈ ఆనంద్ శర్మకి సంబంధించిన ఎపిసోడే ఇప్పుడు మొత్తం కీ రోల్గా ఉంది. ఆనంద్ శర్మ తండ్రి భీమసేన ఆచార్యులు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అట్లాంటి భీమసేన ఆచార్యులు ఆనంద్ శర్మ తండ్రి పేరు ఉంది. సో ఆనంద్ శర్మకి ఆయన ఏ విధంగా మారాడు అన్న కోణంలో ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మోసం చేశాడని చెప్తున్నారు. మరోపక్క వీఐపీ సేవలోనే ఆయన తరిస్తూ ఉంటాడు. సామాన్య భక్తులు కావచ్చు ఎవరైనా కూడా సరిగ్గా పట్టించుకోడు. అక్కడున్న తనతో పాటు అర్చకులను కూడా చాలా చిన్న చూపు చూస్తాడంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితులకు ఉంది. ఆలయానికి సంబంధించిన ఇటు ఆదాయానికి సంబంధించి కూడా ఇటు పూర్తిగా గండి కొడుతున్నట్టు చెప్తున్న పరిస్థితులకు ఉంది. దాంతోపాటుగా ఇటు ఈవో పురేందర్కి సంబంధించి ఈవో పురేందర్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు కీరోల్గా ఉంది. దానికి సంబంధించి ఇటు భక్తులు ఎవరైతే ఇస్తారో కానుకలకు సంబంధించి కావచ్చు, విరాళాలకు సంబంధించి లేదా బంగారు ఆభరణాలకు సంబంధించి ఆడిట్ ఎక్కడ జరగట్లేదు, రికార్డులో ఎక్కించట్లేదని చెప్తున్నారు. మరోపక్క భక్తులు ఎవరైతే అమ్మవారికి ఇచ్చే పట్టు వస్త్రాలు కావచ్చు మొత్తం అవన్నీ కూడా ఇటు వాళ్ళే కొన్నట్టుగా బిల్స్ క్రియేట్ చేసి డబ్బులు దండుకుంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది. మరోపక్క కౌలు, ఎందుకంటే అలంపూర్ అమ్మవారికి సంబంధించి భూములు చాలా ఉన్నాయి, కౌలు రెగ్యులర్గా డబ్బులు వసూలు చేస్తూ ఉండాలి, శిస్తు వసూలు చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడెక్కడ ఈవో అటువంటి వసూలు చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకొని పూర్తి స్థాయిలో ఇటు టెంపుల్కి సంబంధించిన ఆదాయానికి గండి కొడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదిపేసింది. ఇటు నిన్నటి వరకు అలంపూర్ టెంపుల్ పట్టుకున్న ఎపిసోడ్ ఇప్పుడు హైదరాబాద్కి చేరుకుంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.